ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్ హెచ్జిటి టెక్స్ట్ బుక్లను మొదటి పాఠం సంబంధించిన పరీక్షను చూద్దాం. మొదటి పాఠం శిశువు యొక్క వికాసం. ఇందులో 54 నుంచి 55 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. రంగారావుకు కాలేజీ మాని సినిమాకు వెళ్ళాలని ఉన్న పెద్దవాళ్ళు చెప్తే తిడతారని, పెద్దవాళ్ళు చూస్తే తిడతారని అలా చేయడం లేదు. కోల్బర్గ్ ప్రకారం రంగారావు నైతిక వికాసం దీనికి చెందుతుంది. ఒకటవ స్థాయి ఒకటో దశ, ఒకటవ స్థాయి రెండవ దశ, రెండవ స్థాయి మూడవ దశ, రెండవ స్థాయి నాలుగో దశ. రంగారావుకు కాలేజ్ మాని సినిమాకు వెళ్ళాలని ఉన్నా పెద్దవాళ్ళు చూసి తిడతారని అలా చేయడం లేదు. కోల్బర్గ్ ప్రకారం రంగారావు నైతిక వికాసం దీనికి చెందుతుంది. ఒకటో స్థాయి ఒకటో దశ, ఒకటో స్థాయి రెండవ దశ, రెండవ స్థాయి మూడవ దశ, రెండవ స్థాయి నాలుగో దశ. ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలను పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి: 1 చొరవ మరియు అపరాధం, 2 స్వయం ప్రతిపత్తి మరియు సందేహాలు, 3 పాత్ర గుర్తింపు మరియు సందిగ్ధం, 4 శ్రమించడం మరియు న్యూనత. ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి: 1 చొరవ మరియు అపరాధం, 2 స్వయం ప్రతిపత్తి మరియు సందేహాలు, 3 పాత్ర గుర్తింపు మరియు సందిగ్ధం, 4 శ్రమించడం మరియు న్యూనత. సాంఘిక వికాసానికి తొలిమెట్టైన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ: 1 యవనారంభ దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 పూర్వ బాల్య దశ, 4 పూర్వ కౌమార దశ. సాంఘిక వికాసం తొలిమెట్టైన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ: 1 యవనారంభ దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 పూర్వ బాల్య దశ, 4 పూర్వ కౌమార దశ. పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం: 1 వికాసం సాధారణ దిశను నిర్దిష్టసాగుతుంది, 2 వికాసాన్ని ప్రాగుక్తిరించవచ్చు, 3 అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది, 4 వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం: 1 వికాసం సాధారణ దిశను నిర్దిష్టంగా సాగుతుంది, 2 వికాసాన్ని ప్రాగుక్తిరించవచ్చు, 3 అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది, 4 వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. ఒక పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ: 1 వ్యవస్థీకరణ, 2 సాంశీకరణ, 3 అనుగుణ్యం, 4 సమతుల్యత. ఒక పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనేది సంజ్ఞానాత్మక ప్రక్రియ: 1 వ్యవస్థీకరణ, 2 సాంశీకరణ, 3 అనుగుణ్యం, 4 సమతుల్యత. నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం: 1 సార్వత్రిక అభ్యసన విభాగం, 2 సార్వత్రిక భాషా విభాగం, 3 సార్వత్రిక శాస్త్రీయ విభాగం, 4 సార్వత్రిక సామ్యవాద విభాగం. నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం: 1 సార్వత్రిక అభ్యసన విభాగం, 2 సార్వత్రిక భాషా విభాగం, 3 సార్వత్రిక శాస్త్రీయ విభాగం, 4 సార్వత్రిక సామ్యవాద విభాగం. వ్యక్తి విశ్వనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి: 1 స్వయం ప్రతిపత్తి మరియు సందేహం, 2 సమగ్రత మరియు నిరాశ, 3 చొరవ మరియు అవరోధం, 4 పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధం. వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి: 1 స్వయం ప్రతిపత్తి మరియు సందేహం, 2 సమగ్రత మరియు నిరాశ, 3 చొరవ మరియు అవరోధం, 4 పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధం. వస్తువులు ఎదురుగా ఉన్నప్పుడు వాటిని గురించి తార్కికంగా ఆలోచించగలిగి, వస్తువులు ఎదురుగా లేనప్పుడు తార్కికంగా ఆలోచించలేని దశ: 1 పూర్వ ప్రచాలక దశ, 2 మూర్త ప్రచాలక దశ, 3 ఇంద్రియచాలక దశ, 4 అమూర్త ప్రచాలక దశ. వస్తువులు ఎదురుగా ఉన్నప్పుడు వాటిని గురించి తార్కికంగా ఆలోచించగలిగి, వస్తువులు ఎదురుగా లేనప్పుడు తార్కికంగా ఆలోచించలేని దశ: 1 పూర్వ ప్రచాలక దశ, 2 మూర్త ప్రచాలక దశ, 3 ఇంద్రియచాలక దశ, 4 అమూర్త ప్రచాలక దశ. అధికారి శిక్షిస్తాడని కాకుండా తాను పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడడం ఒక ఉద్యోగిగా తన బాధ్యతని తలచి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే ఉద్యోగి నైతిక స్థాయి కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసంలో: 1 ఆరో దశ, 2 రెండవ దశ, 3 నాలుగవ దశ, 4 మూడవ దశ. అధికారి శిక్షిస్తాడని కాకుండా తాను పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడడం ఒక ఉద్యోగిగా తన బాధ్యతని తలచి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే ఉద్యోగి నైతిక స్థాయి కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసంలో: 1 ఆరో దశ, 2 రెండవ దశ, 3 నాలుగవ దశ, 4 మూడవ దశ. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి: 1 నమ్మకం మరియు అపనమ్మకం, 2 సన్నిహితం మరియు ఏకాంతం, 3 శ్రమించడం మరియు న్యూనత, 4 స్వయం ప్రతిపత్తి మరియు సందేహం. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి: 1 నమ్మకం మరియు అపనమ్మకం, 2 సన్నిహితం మరియు ఏకాంతం, 3 శ్రమించడం మరియు న్యూనత, 4 స్వయం ప్రతిపత్తి మరియు సందేహం. పియాజే ప్రకారం నీత ప్రచాలక దశలో పిల్లలు: 1 పిల్లలు ప్రకల్పనాత్మక నిగమన వివేచనని కలిగి ఉంటారు. పిల్లలు ప్రకల్పనాత్మక నిగమన వివేచనని కలిగి ఉంటారు. 2 అవిపర్యాత్మక ఆలోచన కలిగి ఉంటారు. 3 పదిలపరుచుకొని వర్గీకరించడం, క్రమీకరించడం వంటివి చేయలేరు. 4 తయారు చెయ్యి నమ్ము మరియు ప్రతీకాత్మక క్రీడల్లో నిమగ్నం అవటం ప్రారంభిస్తారు. పియాజే ప్రకారం నీత ప్రచాల దశలో పిల్లలు: 1 పిల్లలు ప్రకల్పనాత్మక నిబంధన కలిగి ఉంటారు. 2 అవిపర్యాత్మక ఆలోచన కలిగి ఉంటారు. 3 పదిలపరుచుకోవటం, వర్గీకరించడం, క్రమీకరించడం వంటివి చేయలేరు.
4 తయారు చెయ్యి నమ్ము ప్రతీకాత్మకంలో నిమగ్నం అవడం ప్రారంభిస్తారు. అదే మేక్ బిలీవ్ అండ్ సింబాలిక్ ప్లే అంటారు దాన్ని. నిమగ్నం అవడం ప్రారంభిస్తారు. ఈ క్రింది వాటిలో కోల్బర్గ్ ప్రతిపాదించిన సిద్ధాంతానికి చెందినది: 1 పూర్వ ప్రచారక దశ, 2 మూర్త ప్రచారక దశ, 3 పూర్వ సంప్రదాయ నైతికత, 4 ఉద్వేగ ప్రజ్ఞ. ఈ క్రింది వాటిలో కోల్బర్గ్ ప్రతిపాదించిన సిద్ధాంతానికి చెందినది: 1 పూర్వ ప్రచారక దశ, 2 మూర్త ప్రచారక దశ, 3 పూర్వ సంప్రదాయ నైతికత, 4 ఉద్వేగ ప్రజ్ఞ. పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో పేర్కొనని అంశం క్రింది వాటిలో: 1 స్కీమా, 2 వస్తు శాశ్వతత్వ భావన, 3 సాంశీకరణ, 4 మంచి బాలుని నీతి. పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో పేర్కొన్న అంశం: 1 స్కీమా, 2 వస్తు శాశ్వతత్వ భావన, 3 సాంశీకరణ, 4 మంచి బాలుని నీతి. పియాజే ప్రకారం ప్రకల్పనాత్మక నియమాత్మక వివేచనం ఏర్పడే దశ: 1 పూర్వ ప్రచార దశ, 2 ఇంద్రియ ప్రచార దశ, 3 మూత ప్రచార దశ, 4 నీత ప్రచార దశ. పియాజే ప్రకారం ప్రకల్పనాత్మక నియమాత్మక వివేచనం ఏర్పడే దశ: 1 పూర్వ ప్రచార దశ, 2 ఇంద్రియ చాలక దశ, 3 మూత ప్రచార దశ, 4 నీత ప్రచారక దశ. వ్యక్తి కేంద్రిత విధానాన్ని ప్రతిపాదించింది: 1 ఎరిక్సన్, 2 కార్ల్ రోజర్స్, 3 ఫ్రాయిడ్, 4 కిటిల్. వ్యక్తి కేంద్రిత విధానాన్ని ప్రతిపాదించింది: 1 ఎరిక్సన్, 2 కార్ల్ రోజర్స్, 3 ఫ్రాయిడ్, 4 కిటిల్. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. రంగారావుకు కాలేజీ మాని సినిమాకు వెళ్ళాలని ఉన్నా పెద్దవాళ్ళు చూస్తే తిడతారని అలా చేయడం లేదు. కోల్బర్గ్ ప్రకారం రంగారావు నైతిక వికాసం దీనికి చెందుతుంది. కరెక్ట్ ఆన్సర్ 2. 1వ స్థాయి 2వ దశ. 1వ స్థాయిలో పూర్వ సంప్రదాయ స్థాయిలో 2వ దశ. 1వ స్థాయి అంటే పూర్వ సంప్రదాయ స్థాయి కదా, అది పూర్వ సంప్రదాయ స్థాయిలో 2వ దశ. రంగారావుకు కాలేజీ మాని సినిమాకి వెళ్ళడం ఉన్నా పెద్దవాళ్ళు చూస్తే తిడతారని అలా చేయడం లేదు. కోల్బర్గ్ ప్రకారం రంగారావు నైతిక వికాసం దీనికి చెందుతుందంటే 1వ స్థాయి 2వ దశ. కరెక్ట్ ఆన్సర్ 2. ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాల పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి పాఠశాల దశ ఉంటుంది. ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలని. కరెక్ట్ ఆన్సర్ 4 శ్రమించడం మరియు న్యూనత. ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాల పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి శ్రమించడం మరియు న్యూనత. కరెక్ట్ ఆన్సర్ 4. సాంఘిక వికాసం తొలిమెట్టైన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ గుర్తుపెట్టుకుని. కరెక్ట్ ఆన్సర్ 3 పూర్వబాల్య దశ. ఆత్మభావన పూర్వబాల్య దశ. సాంఘిక వికాసం తొలిమెట్టైన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ పూర్వబాల్య దశ. కరెక్ట్ ఆన్సర్ 3. పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేలతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. కరెక్ట్ ఆన్సర్ 1 వికాసం సాధారణ నిర్దిష్ట దిశగా సాగుతుంది. కరెక్ట్ ఆన్సర్ 1 పిల్లలు వస్తువులు పట్టుకోవడం మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేలతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. వికాసం సాధారణ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. కరెక్ట్ ఆన్సర్ 1. ఒక పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ 1 వ్యవస్థీకరణం. పిల్లవాడు తన పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ వ్యవస్థీకరణ. కరెక్ట్ ఆన్సర్ 1. నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం. చోమ్స్కీ అంటే భాష అని వచ్చిందంటే తిక్కి పెట్టుకుని సార్వత్రిక భాషా విభాగం. కరెక్ట్ ఆన్సర్ 2. నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం సార్వత్రిక భాషా విభాగం. కరెక్ట్ ఆన్సర్ 2. వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మరో సాంఘిక క్లిష్ట పరిస్థితి. కరెక్ట్ ఆన్సర్ 4 పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధం. వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మరో సాంఘిక క్లిష్ట పరిస్థితి అంటే పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధత. కరెక్ట్ ఆన్సర్ 4. వస్తువులు ఎదురుగా ఉన్నప్పుడు వాటిని గురించి తార్కికంగా ఆలోచించగలిగి వస్తువులు ఎదురుగా లేనప్పుడు తార్కికంగా ఆలోచించలేని దశ. కరెక్ట్ ఆన్సర్ 2 మూర్త ప్రచారక దశ. వస్తువులు ఎదురుగా ఉన్నప్పుడు వాటిని గురించి తార్కికంగా ఆలోచించగలిగి వస్తువులు ఎదురుగా లేనప్పుడు తార్కికంగా ఆలోచించలేని దశ మూర్త ప్రచార దశ. తార్కికంగా ఆలోచిస్తే అమూర్త ప్రచార దశ, ఆలోచించకపోతే మూర్త ప్రచార దశ. ఇక్కడ ఆలోచించలేదు కాబట్టి మూర్త ప్రచార దశ. కరెక్ట్ ఆన్సర్ 2. అధికారి శిక్షిస్తాడని కాకుండా తాను పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడడం ఒక ఉద్యోగిగా తన బాధ్యతని తలచి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే ఉద్యోగి నైతిక స్థాయి కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసంలో. కరెక్ట్ ఆన్సర్ 1 6వ దశ. అధికారి శిక్షిస్తాడని కాకుండా తను పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడడం ఒక ఉద్యోగ తన బాధ్యతను తలచి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే ఉద్యోగి నైతిక స్థాయి కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసంలో 6వ దశ. కరెక్ట్ ఆన్సర్ 1. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలో పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. కరెక్ట్ ఆన్సర్ 4 స్వయం ప్రతిపత్తి మరియు సందేహం. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలో పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి స్వయం ప్రతిపత్తి మరియు సందేహం. కరెక్ట్ ఆన్సర్ 4. పియాజే ప్రకారం నీతి ప్రచారక దశలో పిల్లలు. కరెక్ట్ ఆన్సర్ 1 పిల్లలు ప్రకల్పనాత్మక నిగమన వివేచన కలిగి ఉంటారు. పియాజే ప్రకారం నీతి ప్రచారక దశలో పిల్లలు ప్రకల్పనాత్మక నిగమన వివేచనాన్ని కలిగి ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ 1. ఈ క్రింది వాటిలో కోల్బర్గ్ ప్రతిపాదించిన సిద్ధాంతానికి చెందినది. కరెక్ట్ ఆన్సర్ 3 పూర్వ సంప్రదాయ స్థాయి. ఈ క్రింది వాటిలో కోల్బర్గ్ ప్రతిపాదించిన సిద్ధాంతానికి చెందినది పూర్వ సంప్రదాయ స్థాయి నైతిక సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ 3.
పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో పేర్కొనని అంశం. ఇక్కడ సంజ్ఞానాత్మక వికాసం అన్నారు. కరెక్ట్ ఆన్సర్ 4 మంచి బాలుడి నీతి. పియాజే తన సంజ్ఞానాత్మక వికాసంలో సిద్ధాంతంలో పేర్కొనని అంశం ఏంటంటే మంచి బాలుడి నీతి. కరెక్ట్ ఆన్సర్ 4. పియాజే ప్రకారం ప్రకల్పనాత్మక నిగమనాత్మక విచారం ఏర్పడే దశ ప్రకల్పనాత్మక నిగమనాత్మక వివేచనం ఏర్పడే దశ పియాజే ప్రకారం. కరెక్ట్ ఆన్సర్ 4 నియత ప్రచాలక దశ, అదే అమూర్త ప్రచాలక దశ. పియాజే ప్రకారం నిగమనాత్మక వివేచనం ఏర్పడే దశ ప్రకల్పించడం నియత ప్రచార దశ, అదే అమూర్త ప్రచార దశ, నియత ప్రచార దశ. కరెక్ట్ ఆన్సర్ 4. వ్యక్తి కేంద్రిత విధానాన్ని ప్రతిపాదించినది. వ్యక్తి కేంద్రిత వ్యక్తి గురించి అన్నారంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి కార్ల్ రాజర్స్. వ్యక్తి కేంద్రిత విధానాన్ని ప్రతిపాదించింది ఏమంటే కార్ల్ రాజర్స్. కరెక్ట్ ఆన్సర్ 2. అందరు ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.